ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయని చెప్పి మనకి ఆల్రెడీ సర్టిఫికేషన్ వచ్చింది, రైట్? సో ఐసిఎంఆర్ కాదు, రీసెంట్గా ఎన్ఐఎన్ వాళ్ళు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు మన సప్లిమెంట్స్కి ఒక సర్టిఫికేషన్ ఇచ్చారు. ఏంటనంటే ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఎంతో కొంత హెల్త్ అనేది బాగుపడుతుంది, రైట్? వీటిని మనం మీరు ప్రమోట్ చేయొచ్చు అని చెప్పి మనకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ సప్లిమెంట్స్ హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. ఇవి ఇస్లామిక్ కంట్రీస్లో బిజినెస్ చేయాలి అంటే కంపల్సరీ హలాల్ అనేది ఉండాలి. ఏ కంపెనీ అయినా సరే హలాల్ సర్టిఫికేషన్ గెయిన్ చేస్తే ఆ కంపెనీ ఈజీగా అరబ్ దేశాల్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఏదైనా సరే, వెస్టీజ్ అనే కాదు. సో ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఇప్పటికి 5 అరబ్ దేశాల్లో తన యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేసింది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇండియాలో తయారయ్యి విదేశాల్లోకి వెళ్తుంది అని అంటే ఒక ప్రోడక్ట్ లో క్వాలిటీ లేకపోతే అక్కడ దాకా వెళ్ళలేదు, అవునా కదా? ఓకే. రెండోది, ప్రొడక్ట్ వాడడం వల్ల మనకి హెల్త్ బాగుపడుతుంది కాబట్టి రీపర్చేస్ జరుగుతుంది. ఇన్ కేస్ ప్రొడక్ట్ లో క్వాలిటీ లేకపోతే మళ్ళీ ఇంకోసారి కొనడానికి ఎవరు ఇష్టపడరు, అంతే కదా? ఓకే. సో మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి, ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. ఇప్పుడు ఇండియాలో 56% మందికి క్యాన్సర్ అటాక్ అయిందంటండి. 56% మందికి, 24% మంది ట్రీట్మెంట్లో ఉన్నారంట. ఓకే. ఇఫ్ మనం ఇప్పటికైనా సరే మార్చుకోకపోతే, ఆహారపు అలవాట్లు కానీ మనం వాడే వస్తువుల్లో కానీ నాణ్యత చూసుకోకపోతే 56% మంది హాస్పిటల్స్లో ఉంటారు, రైట్? సో కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది, ఏంటి ఇలా అయిపోతుంది ఏంటి హెల్త్ కండిషన్ అనేది. ఇంకో పక్క ధైర్యంగా ఉంటుంది, వెస్టీజ్ మనకి ఒక మంచి ప్రోడక్ట్ని అందిస్తూ ఉంది, మన హెల్త్ని కాపాడుతూ ఉంది. ఓకే. సో కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, దీన్ని ఎప్పుడు కూడా మీరు బిజినెస్ లా చూడొద్దు. ఇది కంప్లీట్ గా హెల్త్ మోటివ్. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఒకవేళ మీకు డబ్బు సంపాదించాలని కోరుకున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. ఓకే, వాళ్ళని కూడా ఆరోగ్యవంతులుగా తయారు చేయండి. సో ఫస్ట్ థింగ్, దీన్ని ఈ ఏరియాలో మనకి ఇంత స్పీడ్ గా డెవలప్ చేస్తున్నటువంటి మన శ్రీనివాస్ సార్కి మనందరి తరఫున వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్దాం. ఆయన ఎంత హడావిడి చేసినా సరే ఆయన ఇంటెన్షన్ ఒకటే, మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి, వాళ్ళందరూ కూడా వీటిని వాడాలి. ఓకే, ఇప్పుడు చెప్పారు సార్ ఎవరో వాటర్ ప్యూరిఫైర్ కొన్నారని. వాటర్ ప్యూరిఫైర్ కాదండి, మన దాంట్లో సప్లిమెంట్స్ వాడితే మళ్ళీ యంగ్గా తయారవుతారు. సీరియస్లీ ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. మనకి తెలియని విషయం చెప్తాను, మనకి మెడిసిన్ సాన్స్ ఫ్రాన్సిస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, విన్నారు ఎప్పుడైనా పేరు? మెడిసిన్ సాన్స్ ఫ్రాన్సిస్ అని చాలా పెద్ద ఆర్గనైజేషన్, అది వరల్డ్ వైడ్ ఉంటుంది, ప్రపంచం మొత్తం మీద. అది వాళ్ళు పేదవాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తారు అనమాట, ఉచిత వైద్యం చేస్తారు ఆ ఆర్గనైజేషన్ అనేది. అందులో పనిచేసే డాక్టర్స్ స్పెషాలిటీ ఉంటుంది అనమాట. ఒక్కొక్కళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ఉంటారు అందులో. వాళ్ళు పర్సనల్ గా సప్లిమెంట్స్ వాడతారు, పొరపాటును కూడా మెడిసిన్స్ జోలికి వెళ్ళరు వాళ్ళు. నన్ను ఒక ఫ్రెండ్ తీసుకెళ్లారండి హైదరాబాద్ లో. తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాము, నేను తెలుగులో మాట్లాడుతుంటే అక్కడ ఒక ఆయన ఇంగ్లీష్ లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ ఉన్న ఒక డాక్టర్ లేడీ ఏం చేశారంటే తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న సప్లిమెంట్స్ తీసి నాకు చూపించారు. మన దగ్గర కోఎంజైమ్ క్యూటెన్ 990 రూపాయలు, ఆవిడ వాడే కోఎంజైమ్ క్యూటెన్ కాస్ట్ 2400 రూపాయలు, రైట్? ఆ రోజు మేడం ఒకటే మాట అన్నారు, ఇండియాలో కూడా ఇంకా సప్లిమెంట్స్ కి డిమాండ్ ఉందా అని అడిగారు. తెలుసా మీకు ఇండియాలో సప్లిమెంట్స్ కి ఇంకా డిమాండ్ ఉందా అంటే, మేడం ఇప్పుడిప్పుడే మా వాళ్ళకి హెల్త్ మీద అవేర్నెస్ వస్తుందని చెప్పని అన్నా మనం. సో సప్లిమెంట్స్ ఒకప్పుడు వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు పద్ధతులు వేరు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే సప్లిమెంట్స్ లేకపోతే మనిషి బతకలేడు. ఓకే, ఆ లెవెల్కి మనం హెల్త్ని పాడు చేసుకుంటున్నాం, రైట్? సో నిజంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నప్పుడు హెల్త్ సప్లిమెంట్స్ ఏంటి, యూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఎవరైతే వచ్చి మీ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళ గురించి వాళ్ళని అడిగి తెలుసుకోండి, మీకు 100% దాని గురించి చెప్తారు. ఓకే, సో ఈ బిజినెస్లో ఎస్పెషల్లీ వెస్టేజ్ బిజినెస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ కంపెనీ ఎండి బాలీ సార్ కూడా ఒకటే మాట అంటారు, అదేంటంటే మన ప్రోడక్ట్కి మాట్లాడడం రాదు, నడవడం రాదు, పని చేయడం ఒకటే తెలుసు. ఓకే, మీరు వెళ్ళి 10 మందికి చెప్పడం వల్ల వాళ్ళు కానీ ప్రోడక్ట్ వాడితే అది ఆటోమేటిక్గా పనిచేస్తుంది, కాబట్టి వాళ్ళే కొన్ని 100 మందికి చెప్తారని చెప్తాడు అనమాట ఆయన. సో ఈ బిజినెస్లో ఉన్న బ్యూటీ అదే, ప్రోడక్ట్ పనిచేస్తుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి, ప్రోడక్ట్ పనిచేస్తుంది కాబట్టి థైరాయిడ్ తగ్గుతుంది, ప్రోడక్ట్ పనిచేస్తుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది,
రక్తహీనత పోతుంది, రైట్? సో ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడుతున్నారు. ఇటువంటి మంచి ప్రొడక్ట్స్ ని మనం ప్రమోట్ చేస్తూ ఇవాళ ఆల్రెడీ ఇదే బిజినెస్ ద్వారా ఆయన ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఆయన ఇంటి ముందు కారు పెట్టుకున్నారు. నెక్స్ట్ లగ్జరీ కార్ కూడా తీయాలని మా అందరి డ్రీమ్ సార్. అతి త్వరలోనే మీరు ₹1,00,000 ఇన్కమ్ క్రాస్ చేయాలి. సో ఈ అవకాశం ఒక శ్రీనివాస్ గారికే కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క లీడర్కి, రైట్? ఎవరైతే సీరియస్ గా ఆలోచిస్తారో లైఫ్ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, రైట్, లగ్జరీగా ఉండాలని ఆలోచిస్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. మీరందరూ ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ ఇండియాలో చాలా స్పీడ్ గా డెవలప్ అవుతున్న ఇండస్ట్రీ ఇది. 2030 నాటికి 3 లక్షల కోట్ల టర్న్ ఓవర్కి వెళ్తుంది ఇండియాలో. ఏ దేశంలో అయితే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బాగా ఇంప్లిమెంట్ కాబడుతుందో ఆ దేశంలో పేదరికం అనేది ఉండదు. ఓకే, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బిజినెస్ గురించి తెలుసుకుని దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి మనకి చట్టాన్ని కూడా తీసుకొచ్చారు 2023 జూన్ 21వ తారీఖున. ఇప్పుడు ఇది లీగల్ బిజినెస్ అండి. ఓకే, మీరు ఇప్పుడు దీని గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇంకొక 2-3 సంవత్సరాల్లో మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఒకళ్ళు వచ్చి చెప్పారు, 2 సంవత్సరాల తర్వాత ఇదే బిజినెస్ పట్టుకొని ఇంకొకళ్ళు వస్తారు మీ దగ్గరికి. అప్పుడు కూడా మీరు నమ్మకపోతే మళ్ళీ 2030లో ఇంకొకళ్ళు వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పిన వాళ్ళందరూ కూడా కార్లలో లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు, రైట్? సో మీరు మీ డెసిషన్ ని మార్చుకొని ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ నెక్స్ట్ మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు 10 మందికి ఈ బిజినెస్ గురించి చెప్పండి. ఎలా అయితే ఆయన కార్లో ఇవాళ తిరగడానికి స్టార్ట్ అయ్యారో అలాంటి లైఫ్ మీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానని కాదు, చాలా రాకింగ్ స్పీడ్ గా డెవలప్ అవుతున్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. పేదవాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి, మధ్యతరగతి వాళ్ళు ఆర్థికంగా నిలబడడానికి పెట్టుబడి లేని వ్యాపారం ఇది. మీరు పార్ట్ టైం గా చేసుకుంటారా, ఫుల్ టైం గా చేసుకుంటారా అనేది మీ ఇష్టం, రైట్? బట్ సిన్సియర్ గా చేసుకున్న వాళ్ళు మాత్రం 100% సక్సెస్ అవుతారు. ఇవాళ ₹18 స్టార్ట్ అయిన నా జర్నీ అండి ఈ బిజినెస్ లో. ఇవాళ యావరేజ్ గా నెలకి 3,80,000 నుంచి 4 లక్షల మధ్యలో ఉంది. ఓకే, సో చాలా ప్రౌడ్ గా ఉంటది. ఎందుకంటే ఇలాంటి లీడర్స్ అందరూ కూడా ఇలా కార్లో తిరుగుతున్నప్పుడు ఒక్కోసారి అనిపిస్తా ఉంటుంది అన్నమాట, ఎంతమందికి లైఫ్ దొరుకుతుంది, నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కదా అని చెప్పని. ఓకే, సో ఇంకా చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఇక నుంచి అయినా సరే ఫాస్ట్ గా గ్రో చేయాలి ఈ బిజినెస్ ని. చాలా మందికి ఈ బిజినెస్ ని రీచ్ చేయాలి, రైట్? ఎక్కువ మంది యాక్టివ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తొందరగా డెవలప్ చేయాలనేది మా ఇంటెన్షన్. సో 100% మేము దానికోసం పనిచేస్తాం. మీరందరూ డెవలప్ అవ్వాలి. ఫస్ట్ మీరందరూ వెస్టీజ్ ద్వారా హెల్త్ తీసుకోవాలి. ఏ ప్రోడక్ట్ వాడినా ఆరోగ్యమే వెస్టీజ్ లో. మీరు పేస్ట్ వాడతారా, మీకు పళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫ్యూచర్ లో రావు, ఉన్నా తగ్గిపోతాయి. మీరు సోప్ వాడతారా, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు ఫ్యూచర్ లో రావు. ఈవెన్ మన టీ తాగుతారా, ఇందులో ఉండే ఫ్లవనాయిడ్స్ మీ లివర్ ని బాగు చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, మన టీలో ఉండే ఫ్లవనాయిడ్స్ మీ లివర్ ని బాగు చేస్తాయి. చాలా రేర్ టీ అండి ఇది. చాలా లో ప్రైస్ లో ఇస్తుంది ప్రోడక్ట్ ని. ₹100కి ½ కిలో వస్తుందంటే గ్రేటా కదా, అవునా కదా? కుకింగ్ ఆయిల్ 50% మీ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి మన కుకింగ్ ఆయిల్ వాడితే. అంత ఆర్గానిక్ ప్రోడక్ట్ మంది, రైట్? ఇలాగ డిష్ వాష్ కానివ్వండి, లాండ్రీ వాష్, ఫ్లోర్ క్లీనర్స్, మీరు ఇంట్లోకి వాడే ప్రతి వస్తువు ఆరోగ్యాన్ని ఇచ్చేది. బయట మీరు మార్కెట్లోకి వెళ్ళి కెమికల్ తెచ్చుకుంటారా లేదా న్యాచురల్ తెచ్చుకుని మీ ఆరోగ్యాలు కాపాడుకుంటారా, మీ ఇష్టం. బయట సబ్బులు వాడితే రోగాలు వస్తాయి.